బెంగాల్ ప్రజలకు డయాలసిస్ క్లినిక్ ను ఎన్ఎస్ఆర్ అపోలో రిచ్ హాస్పిటల్ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. అపోలో రిచ్ సంస్థల డైరెక్టర్ సుధాకర్ రావు నూతన డయాలసిస్ క్లినిక్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ అపోలో రిచ్ చైర్మన్ సంపత్ రావు సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు. సమాజంలో నానాటికి డయాలసిస్ చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుందని చెప్పారు. వరంగల్లోని దీన్ని అందుబాటులోకి తీసుకురావడంతో చాలా మంది డయాలసిస్ పేషెంట్లకు ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు. ఈరోజు అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో డయాలసిస్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రస్తుతం ఉన్న ప్రజారోగ్య సమస్యల్లో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ప్రధానమైనది. దీని మూలంగా చాలా మంది పౌరులు చాలా విధాలుగా బాధపడుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా పెద్ద సమస్య. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఒకటి హై బ్లడ్ ప్రెషర్, రెండవది డయాబెటీస్. ఈ రెండింటి కారణాల వల్ల అనేక మంది ఈ వ్యాధిని పడుతున్నారనమాట. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక స్టడీలో తెలియదు ఏంటంటే దాదాపుగా చాలా మంది 40 years లోపు వాళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నపిల్లలు కూడా కిడ్నీ సమస్యలు చూడటం చాలా బాధాకరమైన విషయము. ఈ కిడ్నీ సమస్యల్లో బాధపడే వాళ్ళల్లో దాదాపుగా 1 మిలియన్ పాపులేషన్లో 240 మందికి డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వీళ్ళలో దాదాపుగా 90% మంది డయాలసిస్ సేవలకు మాత్రమే వెళ్తారన్నమాట. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే కిడ్నీ డోనర్స్ కావాలి. సో ఈ డయాలసిస్ సేవల్లో అత్యుత్తమైన సేవలు అందించడం అనేది రోగికి చాలా ప్రధానం. సో అత్యుత్తమైన సేవలు అందించలేకపోతే ఆ లైఫ్ స్పాన్ అనేది, పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది పెరగదన్నమాట. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో. కానీ నిజంగా కూడా వాళ్ళ నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల వాళ్ళతో ప్రయాణం అది. ఈ 2 సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో 10 మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్లోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది. ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు. కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల హెడ్‌క్వార్టర్లో కానీ కొన్ని హాస్పిటళ్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ మీరు చూసారు, దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది, ప్రైవేట్ పరిస్థితి ఏంది. కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్, మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది, మరి ఇక్కడ మీరు అంత హంగులతో ఉన్నారు, మరి ఇదంతా బాగా ఖర్చుతో ముడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది, ఫ్రీ కూడా ఉంటుంది.